లేట్ చేయకుండా మొదలెడదాం. అంతకంటే ముందు మన ఛానల్ 5000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. ఒక మైల్‌స్టోన్ ఇది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సబ్‌స్క్రైబ్ చే కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మాకు కూడా కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. సో, వీడియో మొత్తం చూడండి. మా డిస్కషన్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కింద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి ఒకసారి. ప్రతి కామెంట్ చదువుతాను. పాజిటివ్స్ అంతేనా? పాజిటివ్స్ నాకైతే చెప్తున్నా కదా పాజిటివ్స్. సో, ఇంకోటి చెప్తా. నాకు ఆ బీజీఎం అండ్ హీరో తప్పితే ఇంకా పాజిటివ్ గా ఏం అనిపించలేదు. ఇంకోటి నేను చెప్తాను చూడు ఇంకోటి. ఇది నేను చెప్పింది కాదు యాక్చువల్‌గా నాకన్నా మూవీ ముందు నువ్వే చూసావు. నువ్వు చెప్పిందే. సాంగ్స్‌కి ఒక ప్రాపర్ సెటప్ చేసుకున్నారు. స్టార్ట్ అయ్యే ముందు అంటే ప్రతి మూవీలో మనం ఎలా చూస్తాం మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఎలా చూస్తాం మనం ఏదో ర్యాండమ్‌గా మధ్యలో స్టోరీని డిస్టర్బ్ చేసేలాంటి సాంగ్స్ రావడమో లేదా కొంచెం వేరే లొకేషన్స్‌కెళ్ళిపోయి డ్యూయెట్స్ అంటే స్టోరీకి సంబంధం లేకుండా మధ్యలో ఎందుకొచ్చిన సాంగ్ ప్లేస్‌మెంట్స్ బాగోకపోవడము అలాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ మూవీలో ఆ సాంగ్ వస్తోందంటే దానికి వెనకాల ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అది చాలా బాగా నచ్చింది. అంటే ముందు అది ప్యూర్ హ్మ్. ఇది మాత్రం ప్యూర్ సుకుమార్ బ్రిలియన్స్ అనే చెప్తాను. సో ఆ సెటప్ ఎలా చేసుకున్నారంటే ప్రతి పాటకి ఒక స్టోరీ, అంటే కమర్షియల్ మూవీస్ లో జస్ట్ అలా సైడ్ ట్రాక్ అవ్వకోకుండా స్టోరీకి ఏ సాంగ్ అయినా కూడా ప్రతి సాంగ్ ఫస్ట్ పుష్ప సాంగ్ నుంచి పుష్ప సాంగ్ యాక్చువల్ గా అది ఫాద్ ఫజిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాద్ ఫజిల్ నాకు రీసౌండ్ వస్తుంది పుష్ప అంటే అలా స్టార్ట్ అవుద్ది. అవునవును. అంటే ఒక స్టోరీ సెట్ చేశారు దానికి కూడా. సో నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే కిసిక్ సాంగ్. సో హోల్ మూవీ స్టోరీ ఆ సాంగ్ ఆ వర్డ్ తోనే స్టార్ట్ అవుద్ది అవును. నిజం చెప్పాలంటే. స్టార్టింగ్ నుంచి అది ఉంటుంది. సో ఒక ఐటెం సాంగ్ కి అంత ప్రాపర్ సెటప్ చేసుకున్న నేను నాకు తెలిసిన అంటే నాకు గుర్తున్నంత వరకు అంత ప్రాపర్ సెటప్ ఏ మూవీలో చూడలేదు ఒక ఐటెం సాంగ్ కి. అవునవును. నిజమే. ఐటెం ఆర్ స్పెషల్ సాంగ్ ఏదైనా కావచ్చు. బట్ చాలా ప్రాపర్ సెటప్ చేసుకున్నాడు. హ్మ్. నేను లైక్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టు ఊ అంటావు పాటలాగా వస్తుందేమో అనుకున్నాను. హ్మ్. హ్మ్. బట్ అలా కాదు. అవును. అండ్ ఇంకోటి 'సూసేకి' సాంగ్ కూడా ఎవ్వరు 100% ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అక్కడ ఆ స్పాట్ లో వస్తుందని పాట. అవును. చాలా అది షాక్ అయ్యారు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. బట్ ఎవ్రీబడీ షాక్ మూవీ థియేటర్ లో. ఇక్కడ ఈ పాట వచ్చిందేంటని. ఆ! అది ప్లేస్‌మెంట్ అదే నీకు ఆ ప్లేస్‌మెంట్ కూడా నీకు బావుంది. అక్కడ కరెక్ట్‌గా పడిందది. ఇంకోటి నేనేం భయపడ్డాను హ్మ్. తెలుసా ఆ సాంగ్‌కి. ఇప్పుడు జనరల్‌గా ఏ మూవీ అయినా చూడు నీకు కొంచెం ఏదైనా అలాంటి సీన్ వచ్చినప్పుడు ఆ సాంగ్‌కి నీకు వాళ్ళ ఇమాజినేషన్‌లోకెళ్ళిపోయి వాళ్ళు హ్మ్. ఫారిన్ లొకేషన్స్‌లోకెళ్ళిపోయి డాన్స్ అది ఇది అని ఉంటుంది. ఇందులో నేను అలాంటిది ఉంటుందనేమో అని భయపడ్డా. లక్కీ లక్కీగా అది లేదు. అలా లేదు. నార్మల్ జాతరలోనే జరిగింది. పోన్లేరా బాబు అనుకున్నాను. అండ్ ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? మేల్ అండ్ ఫీమేల్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లో కూడా అబ్జర్వ్ చేస్తే అందరూ లేడీ గెటప్ లోనే ఉంటారు. హీరోతో సహా. యాక్చువల్ గా నేను తిరుపతిలో 5 ఇయర్స్ ఉన్నా. చిత్తూరులో గంగమ్మ జాతర చేస్తారు. హ్మ్. ఇయర్లీ. లేడీస్ వేషాలు వేస్తారు. జెంట్స్ కూడా. హ్మ్. చాలా ఏమైనా కోరికలుంటే తీర్చుకోవడానికి వేస్తారు. హ్మ్. ఆ రోజు చాలా చాలా అంటే బాగా గ్రాండ్‌గా జరుగుతుందక్కడ. తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా. హ్మ్. సో, అక్కడ నేను లైక్ ఓన్లీ హీరోకి మాత్రమే వేయకుండా జాతర ఆ అట్మాస్ఫియర్ పాడవకుండా లైక్ పెట్టాలనుకుంటే వెనకాల ఊరికే బ్యాక్‌గ్రౌండ్ లో కూడా జెంట్స్‌ని పెట్టొచ్చు. బట్ అలా పెట్టలేదు. లేడీ గెటప్ లో ఉన్న జెంట్స్‌నే పెట్టారు. హ్మ్. సో, అది ఒక అట్మాస్ఫియర్ అంటే అప్పటి వరకు జరిగిన దాన్ని ఎక్కడ గాని స్పాయిల్ చేయలేదు. అవునవును. దాన్ని అలాగే ఇప్పుడు పాటొస్తుందంటే ఓకే. ఈ పాటొస్తుంది. ఇప్పుడు జాతర వెళ్ళిపోతుంది. అండ్ జాతర ఆ పాట స్టార్టింగ్ ఎలాగైతే స్టార్ట్ అవుతుందో, ఎండింగ్ కూడా అంతే. వాడు విలనొస్తాడు. హ్మ్. ఊరికే అలా అబ్రప్ట్‌గా ఎండ్ చేయలేదు. విలనొస్తాడు. వాడిని ఆ స్టోరీలోకి తీసుకొచ్చేసారు ఆ జాతరలోనే. హ్మ్. సో, చాలా బాగా సెట్ చేసుకున్నారు. అదే చెప్పు సబ్‌స్క్రైబ్. ఆ! సో, ఇది గైస్ మరి మా మా ఒపీనియన్స్ 'పుష్ప 2' మూవీ మీద ఇంకా చాలా ఉన్నాయి. అయిపోలేదు వీడియో. చాలా ఉన్నాయి. వీడియో పార్ట్స్ కిందొస్తుంది. కంటిన్యూషన్ ఇది చూసిన వాళ్ళు అది కూడా చూడండి. ఇక్కడితో ఇంకా డిస్కషన్ ఎండ్ అవ్వలేదు. ఇంకా చాలా పాయింట్స్ మాట్లాడుకోవాలి. చాలా పెండింగ్ ఉంది. ఓకే. మా ఛానల్ 5000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. ఒక మైల్‌స్టోన్. మీరు కొంచెం సబ్‌స్క్రైబ్ కొట్టి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇక్కడి వరకు చూసుంటే మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోలో అస్సలు తగ్గేదిలే అంటూ కలుద్దాం.
బాయ్. ఓకే. బాయ్.